ఫార్మసిటీ కడుతున్నారా లేదా అనేది రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఫార్మసిటీ కోసం ఆనాడు సేకరించిన 14,000 ఎకరాలు కండిషన్ ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్నాం. అంటే ఫార్మసిటీ కోసమే మేము తీసుకుంటున్నామని ఆనాడు భూసేకరణ చట్టాన్ని జీవోలో పేర్కొంటూ ఫార్మసిటీ కోసం తీసుకున్నాం. ఇవాళ భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం మళ్లించి దాంట్లో నుండి 1,000 కోట్లు నొక్కారనేది ప్రభుత్వం ఆలోచన. ఇది రియల్ ఎస్టేట్ స్కామ్ అన్నారు కేటీఆర్. రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ కడుతుండ్రా లేదా. రెండో మాట కూడా నేను అడుగుతా ఉన్నా, కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులకు. ఫార్మాసిటీ ఆనాడు 14,000 ఎకరాలు 7 ఏళ్లు కష్టపడి మేము రైతులను ఒప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన 14,000 ఎకరాల్లో 64,000 కోట్ల పెట్టుబడులు రావాలని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు ఫార్మాసిటీని ప్రతిపాదించినాం. ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నా. ఫార్మాసిటీ అనేది 14,000 ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో